లాస్ట్ 3 years నుండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫీచర్స్ తోటి హైయెస్ట్ సేల్స్ అయినటువంటి ప్రోడక్ట్ కేర్ సుప్రీం. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది వేరే కంపెనీస్ నుండి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లోకి పోర్ట్ అయిన రీజన్ కూడా కేర్ సుప్రీం కోసమే. అంత మంచి ప్రోడక్ట్ లేటెస్ట్ గా ఇంకొన్ని బెస్ట్ ఫీచర్స్ తోటి అప్గ్రేడ్ అయ్యింది. ఈ వీడియోలో కేర్ సుప్రీం ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ని షేర్ చేశాను. వీడియో కొంచెం లెంతీగా అనిపించినా సరే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఆ మాత్రం టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, లేదా మీరే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటున్నా సరే, నాకు వాట్సాప్ చేయండి. ఐ అష్యూర్ యూ విత్ ద బెస్ట్ పాసిబుల్ హెల్ప్. నేను ఒక IRDA సర్టిఫైడ్ హెల్త్ ప్లానర్, ప్రీమియర్ క్లబ్ మెంబర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. నా పేరు వంశీకోట. వెల్కమ్ టు కోట ఇన్సైట్స్. రైట్, పాలసీ విషయానికి వస్తే సమ్ ఇన్సూర్డ్ అంటే ఒక సంవత్సరంలో కంపెనీ మనకు కవర్ చేసేటువంటి క్లెయిమ్ అమౌంట్. మన కంపెనీ 5 lakhs నుండి 1 crore వరకు సమ్ ఇన్సూర్డ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి సమ్ ఇన్సూర్డ్ ని బట్టి ప్రీమియం అనేది ఉంటుంది. ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. అలాగే ప్రీమియం అనేది ఏజ్ స్లాబ్ ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఒకవేళ మీ ఏజ్ 18 to 35 years మధ్యలో ఉంటే ఈ ఏజ్ స్లాబ్ లో ఉన్న వారందరికీ కూడా సేమ్ ప్రీమియం అనేది ఉంటుంది. అలాగే 36 to 40 అనేది ఇంకొక ఏజ్ స్లాబ్, ఇందులో ఉన్న వారందరికీ సేమ్ ప్రీమియం ఉంటుంది. అలాగే 41 to 45, 46 to 50, 51 to 55 ఇలా ఎవ్రీ 5 years ఒక ఏజ్ స్లాబ్ ఉంటుంది. అండ్ ఆ ఏజ్ స్లాబ్ ని బట్టి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించండి, స్టేట్ ని బట్టి కూడా ప్రీమియమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వారు అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ డిసైడ్ చేస్తారు. సమ్ ఇన్సూర్డ్ బేసిస్ మీద 2 విధాలుగా మనం పాలసీ తీసుకోవచ్చు. ఒకటి ఇండివిజువల్ సమ్ ఇన్సూర్డ్ బేసిస్, ఇంకొకటి ఫ్లోటర్ సమ్ ఇన్సూర్డ్ బేసిస్. ఇండివిజువల్ సమ్ ఇన్సూర్డ్ బేసిస్ అంటే ప్రతి పర్సన్ కి సపరేట్ గా సమ్ ఇన్సూర్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 years ఏజ్ ఉన్నటువంటి ఇద్దరు పర్సన్స్ కి ఇండివిజువల్ సమ్ ఇన్సూర్డ్ బేసిస్ పైన పాలసీ తీసుకుంటే వారిద్దరికి సపరేట్ గా 10 lakhs కవరేజ్ అనేది ఉంటుంది. అండ్ ప్రీమియం వచ్చేసి ఇంత పడుతుంది. అదే ఫ్లోటర్ సమ్ ఇన్సూర్డ్ బేసిస్ మీద తీసుకుంటే పాలసీలో ఉన్న అందరికీ కలిపి ఒకే సమ్ ఇన్సూర్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 years ఏజ్ ఉన్నటువంటి ఇద్దరు పర్సన్స్ కి కలిపి 10 lakhs సమ్ ఇన్సూర్డ్ అనేది ఉంటుంది. ప్రీమియం వచ్చేసి ఇంత పడుతుంది. నెక్స్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ. ఈ పాలసీలో చిల్డ్రన్స్ కి తీసుకోవాలి అంటే మినిమం ఏజ్ వచ్చేసి 90 days నిండి ఉండాలి. అండ్ వాళ్ళకి 24 years వచ్చే వరకు పాలసీ తీసుకోవచ్చు. అదే అడల్ట్స్ కి తీసుకోవాలి అంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి. అండ్ మాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది ఏమీ లేదు. 65+ ఉన్నా, 85+ ఉన్నా, 99+ ఉన్నా కూడా పాలసీ అనేది వస్తుంది. ఇప్పుడు పాలసీ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రోడక్ట్ యొక్క ఫస్ట్ హైలైట్ రీస్టోరేషన్ బెనిఫిట్. మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్ ఒకవేళ 1 year లోపే అయిపోతే మళ్ళీ రీఫిల్ చేస్తే దానినే రీస్టోరేషన్ అంటారు, లేదా రీఫిల్ అని, రీఛార్జ్ అని, రీబౌండ్ అని, రీఇన్స్టేట్మెంట్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఆ రీఫిల్ చేసేటువంటి సమ్ ఇన్సూర్డ్ ని కంపెనీనే మనకు ఫ్రీగా చేస్తుంది. ఒకవేళ ఆ రీఫిల్ అమౌంట్ కూడా అయిపోతే మళ్ళీ ఫ్రీగా కంపెనీనే రీఛార్జ్ చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు అయిపోతే అన్నిసార్లు కంపెనీ ఫ్రీగా చేస్తుంది. కాబట్టి దీనిని అన్లిమిటెడ్ టైమ్స్ ఫ్రీ రీస్టోరేషన్ బెనిఫిట్ అని పిలుస్తారు. ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కంపెనీ మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టాంట్ గా రీఛార్జ్ చేస్తుంది, ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా. ఉదాహరణకు మనం ఒక 10 lakhs సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నాం అనుకోండి, అందులో 7 lakhs వాడుకున్నట్లయితే అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 3 lakhs ఉంటుంది. వెంటనే మళ్ళీ అంతే మొత్తానికి, అంటే 7 lakhs కలిపి తిరిగి 10 lakhs బ్యాలెన్స్ ఉంచుతుంది. దీనిని ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా మరొక క్లెయిమ్ కి ఉపయోగించుకోవచ్చు. అందుకే ఈ బెనిఫిట్ ని ఆటోమేటిక్ ఆర్ ఇన్స్టాంట్ రీఛార్జ్ అని అంటారు. ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ ని మనం డిఫరెంట్ ఇల్నెసెస్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇల్నెసెస్ కూడా వాడుకోవచ్చు. జనరల్ గా వేరే కంపెనీస్ లో ఈ ఫ్రీగా చేసేటువంటి సమ్ ఇన్సూర్డ్ ని సేమ్ ఇల్నెసెస్ కి ఇవ్వరు, డిఫరెంట్ ఇల్నెసెస్ కి వాడుకోవస్తుంది. కానీ ఈ పాలసీలో ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ ని మనం డిఫరెంట్ ఇల్నెసెస్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇల్నెసెస్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి అన్లిమిటెడ్ కేర్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషనరీ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇది ఒక వజ్రాయుధం లాగా పనిచేస్తుంది. ఒకవేళ మీ అవైలబుల్ సమ్ ఇన్సూర్డ్ కన్నా కూడా హాస్పిటల్ బిల్ ఎక్కువ అయితే జనరల్ గా ఆ ఎక్కువ అయినటువంటి అమౌంట్ ని మనం మన పాకెట్స్ నుండి కట్టాల్సి వస్తుంది. రైట్, క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలానే ఖర్చు అవుతుంది. మనకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్ ఆ క్లెయిమ్ అమౌంట్ ని ఫుల్ గా కవర్ చేయలేదు. అలా అని ఇంత సమ్ ఇన్సూర్డ్ స్లాబ్ అయితే సరిపోతుంది అని ఎవ్వరం కూడా చెప్పలేదు. కాబట్టి కనీసం ఒక 10 lakhs or 15 lakhs సమ్ ఇన్సూర్డ్ ప్లాన్ తీసుకొని ఈ అన్లిమిటెడ్ కేర్ అనేటువంటి యాడ్ ఆన్ ఆప్షన్ కనుక పెట్టుకుంటే మీ హాస్పిటల్ బిల్ ఎంత అయినా అవ్వని, దానికి లిమిటే లేదు, అన్లిమిటెడ్ కవరేజ్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఆప్షన్ ని లైఫ్ టైమ్ లో ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ కావాలి అంటే ఒక యాడ్ ఆన్ లాగా మాత్రమే తీసుకోవచ్చు. నేనైతే డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను, 100% ఈ ఆప్షన్ అనేది తీసుకోవాలి. థర్డ్ హైలైట్ వచ్చేసి రినివల్ బోనస్. సేమ్ కంపెనీకి మనం నెక్స్ట్ ఇయర్ కూడా ప్రీమియం కడితే దానినే రినివల్ ప్రీమియం అని అంటారు. అలా రిన్యూ చేసుకున్నప్పుడల్లా కూడా జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి బోనస్ అనేది ఇస్తూ ఉంటాయి. ఈ ప్లాన్ లో కూడా మనకి బోనస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ కంపెనీ మనకి 2 options ఇస్తుంది. ఒకటి క్యుములేటివ్ బోనస్ సూపర్ అని, ఇంకొకటి క్యుములేటివ్ బోనస్ బూస్టర్ అని.
సిబి సూపర్ తీసుకుంటే ఫస్ట్ 2 రెన్యువల్స్ కి ఈచ్ ఇయర్ 150% అనేది బోనస్ అనేది ఇస్తుంది కంపెనీ. ఫాలోయింగ్ 3 ఇయర్స్ ఈచ్ ఇయర్ 100% అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇంకా ఎన్ని ఇయర్స్ మనం రెన్యూ చేసినా సరే బోనస్ అనేది యాడ్ చేయరు. అక్కడితో బోనస్ కి సీలింగ్ లిమిట్, అంటే టోటల్ గా 600% బోనస్ అనేది వస్తుంది. మీరు కట్టేటువంటి ప్రీమియం ని పెంచకుండా మీకు 7 times వరకు బోనస్ అనేది కవర్ చేస్తుంది ఈ ఆప్షన్ కింద. అదే సిబి బూస్టర్ అనే ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఈచ్ ఇయర్ 150% బోనస్ యాడ్ అవుతుంది. తర్వాత నుండి ఎవ్రీ ఇయర్ 100% బోనస్ అనేది పెంచుతూ పోతుంటారు. దీనికి సీలింగ్ లిమిట్ అనేది ఏం లేదు. ఎన్ని ఇయర్స్ కడితే అన్ని ఇయర్స్ 100% అనేది ఎవ్రీ ఇయర్ బోనస్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే సిబి సూపర్ తీసుకున్నా సిబి బూస్టర్ తీసుకున్నా రెండిట్లో కూడా మనం పెట్టుకునేటువంటి క్లెయిమ్ తో సంబంధం లేకుండా గ్యారంటీడ్ గా బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకనే దీనిని గ్యారంటీడ్ బోనస్ అని అంటారు. ఫోర్త్ బెస్ట్ హైలైట్, నో సబ్లిమిట్స్. ఎటువంటి పరిమితులు లేకుండా బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కనీసం 24 hours ఉండాలి. ఐసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ ఎమర్జెన్సీ అడ్మిషన్స్ కి ఎటువంటి పరిమితులు లేవు. సర్జన్ ఫీజు, ఆపరేషన్ థియేటర్, నర్సింగ్ ఫీజు, బ్లడ్ ఛార్జెస్ వీటికి కూడా ఎటువంటి పరిమితులు లేవు. రూమ్ కేటగిరీ కూడా లిమిట్ లేదు. ట్విన్ షేరింగ్, సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్, విఐపి, వివిఐపి రూమ్స్, సూట్ రూమ్స్, ప్రెసిడెన్షియల్ సూట్స్ అన్ని కూడా వర్తిస్తాయి. ఆపరేషన్స్ లేదా ట్రీట్మెంట్స్ కి ఎటువంటి పరిమితులు లేవు. అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, రోబోటిక్ సర్జరీస్, మోడర్న్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా వర్తిస్తాయి. ఆర్గాన్ డోనర్ కి కూడా ఎటువంటి పరిమితులు లేవు. ఒకవేళ మనకి ఏదైనా ఆర్గాన్ ప్రాబ్లం ఉండి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి చేయాలి అని అంటే మనకి మరియు డొనేట్ చేసిన డోనార్ కి ఇద్దరికి కూడా అయ్యేటువంటి ట్రీట్మెంట్ కాస్ట్, రికవరీ కాస్ట్ మొత్తాన్ని కంపెనీనే కవర్ చేస్తుంది. అలాగే ఆయుష్ ని కూడా కవర్ చేస్తుంది. జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అలోపతి హాస్పిటలైజేషన్స్ నే కవర్ చేస్తాయి. ఇందులో ఆయుష్ సైన్సెస్ ని కూడా కవర్ చేస్తుంది ఎలాంటి పరిమితులు లేకుండా. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, న్యాచురోపతి రిలేటెడ్ హాస్పిటలైజేషన్స్. నెక్స్ట్, డొమిసిలరీ ట్రీట్మెంట్స్. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అంటే బెడ్స్ అవైలబుల్ లేకున్నా, లేదా పేషెంట్ హాస్పిటల్ కి వచ్చేటువంటి పరిస్థితి లేకున్నా ఇంటి వద్ద నుండే హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలా కనీసం 3 days ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆప్షన్ కింద క్లెయిమ్ పెట్టుకోవచ్చు. ఎటువంటి పరిమితులు లేకుండా సమ్ ఇన్సూర్డ్ వరకు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, డే కేర్ ట్రీట్మెంట్స్. లెస్ దాన్ 24 hours లో సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అవ్వడానికి పాసిబుల్ గా ఉండేటువంటి ట్రీట్మెంట్స్ ని డే కేర్ ట్రీట్మెంట్స్ అని అంటారు. ప్రస్తుతానికి మార్కెట్ లో 541 డే కేర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఆ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, నో కోపేమెంట్. హాస్పిటల్ బిల్ మొత్తంలో కొంత శాతం మనం కూడా భరించడానికి కోపేమెంట్ అని అంటారు. ఇందులో కోపేమెంట్ అనేది ఏది లేదు. అంటే ఎంత ఏజ్ వాళ్ళకైనా సరే, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మొత్తం బిల్ కంపెనీనే కడుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్ అడ్మిట్ అయితేనే కవర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ చేశారు, ఫీజు 500 rupees అయింది. టెస్ట్ తీసుకున్నారు, 1000 rupees అయింది. మెడిసిన్స్ తీసుకున్నారు, 500 rupees అయింది. ఇవన్నీ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయా అంటే అవ్వవు. మనం తీసుకునేటువంటి ఇన్సూరెన్స్ ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ కి మాత్రమే వర్తిస్తాయని గమనించండి. అయితే కంపెనీ మనకు ఈ అవుట్ పేషెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ని కూడా కవర్ చేస్తుంది కొన్ని లిమిటేషన్స్ తోటి. కేర్ ఓపీడీ అనేటువంటి యాడ్ ఆన్ ఆప్షన్ ద్వారా సంవత్సరానికి 4 కన్సల్టేషన్స్ జనరల్ ఫిజిషియన్ తోటి, 4 కన్సల్టేషన్స్ స్పెషలిస్ట్ ఫిజిషియన్ తోటి కన్సల్టేషన్ కి 500 rupees దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ ఆప్షన్ నాట్ సో రికమెండెడ్. నెక్స్ట్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. హాస్పిటలైజేషన్ కంటే ముందు పీరియడ్ ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటాం. ఈ పాలసీలో 60 days ప్రీ హాస్పిటలైజేషన్ కవర్ వస్తుంది. అంటే హాస్పిటలైజేషన్ కి 60 days ముందు వరకు ఎటువంటి మెడికల్ ఎక్స్పెన్స్ అయినా సరే, అవుట్ పేషెంట్ సర్వీసెస్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా చేసేటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ ని కూడా కవర్ చేసుకోవచ్చు మొత్తం. అండ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక 180 days వరకు ఎటువంటి మెడికల్ ఎక్స్పెన్స్ అయినా సరే కంప్లీట్ గా కవర్ అవుతుంది. మనకు కంపెనీ అంబులెన్స్ సర్వీసెస్ ని కూడా కవర్ చేస్తుంది. ఇందులో మనకి 2 types ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు, రోడ్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్. మీరు 5 lakhs, 7 lakhs, 10 lakhs సమ్ ఇన్సూరెన్స్ స్లాబ్స్ లో కనుక ఉన్నట్టయితే రోడ్ అంబులెన్స్ కవర్ సంవత్సరానికి 10,000 వరకు యూజ్ చేసుకోవచ్చు. అదే 15 lakhs అండ్ అబోవ్ సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సమ్ ఇన్సూర్ వరకు ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ అనేది ఒక సిటీ నుండి ఇంకో సిటీకి పేషెంట్ ని తీసుకెళ్ళాలి అని అంటే ఈ సర్వీస్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళాలి అని అంటే రోడ్ అంబులెన్స్ లో వెళ్ళిన దానికంటే కూడా ఎయిర్ అంబులెన్స్ లో వెళ్ళొచ్చు. సంవత్సరానికి 5 lakhs దాకా ఈ ఆప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ కన్సల్టేషన్స్. ఏ సమయంలో అయినా 24/7 365 days మనకు ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఫోన్ కాల్లో అవైలబుల్లో ఉంటారు. సాధారణంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్నా లేదా అర్ధరాత్రి అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ సదుపాయం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎన్నిసార్లు అయినా సరే వాడుకోవచ్చు ఈ సర్వీస్ ని ఫ్రీగా, కంఫర్టబుల్ గా. నెక్స్ట్, నాన్ కన్జ్యూమబుల్స్.
కొన్ని మెడికల్ ఐటమ్స్ సాధారణంగా ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వవు. అవి బిల్ అమౌంట్ లో 5 to 10% దాకా ఉంటుంది. ఉదాహరణకు హ్యాండ్ గ్లౌస్, హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్, యూరిన్ జగ్, ఫుడ్ చార్జెస్ లాంటివి. అయితే ఈ పాలసీలో అవి కూడా కవర్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఇస్తుంది కంపెనీ మనకి. ఫస్ట్ వన్ వచ్చేసుకొని క్లెయిమ్ షీల్డ్. ఈ ఆప్షన్ కింద మోస్ట్ కామన్లీ యూజ్డ్ 68 ఐటమ్స్ ని కవర్ చేస్తున్నారు. ఆ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ క్లెయిమ్ షీల్డ్ ప్లస్ అనేటువంటి యాడ్ ఆన్ ఆప్షన్ కింద 146 లిస్టెడ్ ఐటమ్స్ అనేది కూడా కవర్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. నేనైతే క్లెయిమ్ షీల్డ్ ప్లస్ ఆప్షన్ ని రికమెండ్ చేస్తున్నా. మీ హాస్పిటల్ బిల్ మాక్సిమం ఫుల్ కవర్ అవ్వడానికి ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పీడిఎస్. మనకి ఆల్రెడీ పాలసీ తీసుకోకముందే ఏవైనా డిసీజెస్ కానీ ఇల్నెసెస్ కానీ ఉంటే వాటిని పీఈడీస్ అని అంటారు. పీడీ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని. అవి కనుక ఉంటే వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కవర్ అవ్వడానికి 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది కంపెనీ అనేది ఇస్తుంది. అయితే ఈ పాలసీలో మీకున్నటువంటి పీఈడీ వెయిట్ పీరియడ్ ని 3 years నుండి 2 years కి లేదా 1 year కి రిడ్యూస్ చేసుకోవడానికి పీఈడీ వెయిట్ పీరియడ్ మోడిఫికేషన్ ని యూస్ చేసుకోవచ్చు. అదే మీకు గనక స్పెసిఫిక్ గా ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ లాంటి పీడీస్ కనుక ఉంటే 30 days వెయిటింగ్ పీరియడ్ తర్వాత నుంచి కవర్ అవ్వడానికి ఇన్స్టాంట్ కవర్ అనేటువంటి ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదా ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ తో పాటు ఒబేసిటీ, సిఓపిడి, హార్ట్ రిలేటెడ్ స్టంట్స్ పడినా కూడా 30 days వెయిటింగ్ పీరియడ్ తర్వాత నుంచి కవర్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ కవర్ ప్లస్ అనేటువంటి ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ యాన్యువల్ హెల్త్ చెకప్. సంవత్సరానికి ఒక్కసారి హెల్త్ చెకప్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే హైట్, వెయిట్, బిఎంఐ, ఐ అండ్ డెంటల్ ఎగ్జామినేషన్, గ్రోత్ చార్టింగ్, డాక్టర్ కన్సల్టేషన్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ తో పాటు ఇందులో మెన్షన్ చేసినటువంటి టెస్ట్ అన్ని కూడా కవర్ అవుతాయి. ఇది కావాలి అని అంటే కూడా ఒక యాడ్ ఆన్ లాగా మాత్రమే తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే నాట్ సో రికమెండెడ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కంపెనీ నుండి పాలసీ తీసుకున్నా ఎక్కడ కూడా డే 1 నుండి అన్ని కవర్ అవ్వవు. ఇనిషియల్ వెయిట్ పీరియడ్ 30 days ఉంటుంది. అదే ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్, ఇంజురీస్ లాంటివి అయితే డే 1 నుండి అన్ని కవర్ అవుతాయి. డే 1 లో ఏమేమి కవర్ అవుతాయో ఇక్కడ లిస్ట్ చూడొచ్చు. అండ్ ఒక 14 లిస్టెడ్ నేమ్డ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. అవి స్లో గ్రోయింగ్ డిసీజెస్ కిందకి కేటగరైజ్ చేస్తారు. అవి మాత్రం 2 years కంపల్సరీ వెయిట్ పీరియడ్ తర్వాతనే కవర్ అవుతాయి. నెక్స్ట్ పాలసీ కవర్ స్టార్ట్ డేట్. మీరు ఈ రోజు పేమెంట్ చేస్తే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కనుక లేకపోతే ఇమీడియట్ గా పాలసీ అనేది ఇష్యూన్స్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ డే నుండి అంటే రేపటి నుండి పాలసీ కవర్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉంటే మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అది అయిపోయాక అండర్ రైటింగ్ రివ్యూ తర్వాత పాలసీ అనేది ఇష్యూన్స్ రావచ్చు. లేదా మీకున్నటువంటి హెల్త్ ఇష్యూ బట్టి కౌంటర్ ఆఫర్ అంటే వెయిటింగ్ పీరియడ్ తో కానీ ఎక్స్క్లూజన్ తో కానీ పాలసీ అనేది ఇష్యూన్స్ అవ్వచ్చు. ఒకవేళ మీకు క్రిటికల్ హెల్త్ ఇష్యూ కనుక ఉంటే పాలసీనే కంప్లీట్ గా డినే అవ్వచ్చు. కాబట్టి మీరు డైరెక్ట్ గా కంపెనీకే కాల్ చేసినా, పాలసీ బజార్ లాంటి ఆన్లైన్ అగ్రిగేటర్స్ కి కాంటాక్ట్ అయినా మీరు కనెక్ట్ అయ్యేది ఒక కస్టమర్ కేర్ ఏజెంట్ తో మాత్రమే. వాళ్ళకి కావాల్సిందల్లా మీ పాలసీ లాగిన్ చేయడం మాత్రమే. సో మీ హెల్త్ ప్రొఫైల్ కి తగ్గట్టు పాలసీ తీసుకోకపోతే పాలసీ ఇష్యూన్స్ అవుతుందేమో కానీ క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి 1 కొట్టి 2 కొట్టి 9 కొట్టేసరికి మీకే విసుగొచ్చి తర్వాత చూసుకుందామని వదిలేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ లాంగ్ సర్వీస్ బేస్డ్ ప్రాసెస్ కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ వెయిటేజ్ ఉన్నటువంటి అడ్వైజర్ దగ్గర మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక ఇల్లు కొంటున్న దానికంటే కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ మాకు వచ్చేటువంటి క్లెయిమ్స్ చూస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది ఒకవేళ ఆ కస్టమర్ కి ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కాబట్టి చేతులు కాలాక ఆకలి పట్టుకుని దానికన్నా ముందుగానే జాగ్రత్త పడండి. మంచి అడ్వైజర్ తో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ మీరు కూడా తగిన రీసెర్చ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే ఎక్కడ చీప్ ఉంటే అక్కడ తీసుకోవటం కాదు, ఎక్కడ మీకు ప్రాపర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ దొరికితే అక్కడ తీసుకోండి. ఒకవేళ మనం హాస్పిటలైజ్ కనుక అయితే 2 ways లో క్లెయిమ్ పెట్టుకోవచ్చు. ఒకటి క్యాష్లెస్, ఇంకొకటి రీఎంబర్స్మెంట్. క్యాష్లెస్ అంటే మన హాస్పిటల్ బిల్ అంతా కూడా కంపెనీనే డైరెక్ట్ గా హాస్పిటల్ కి కడుతుంది. క్యాష్లెస్ ఫెసిలిటీ యూస్ చేసుకోవాలి అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లోనే తీసుకోవచ్చు. అండ్ రీసెంట్ గా IRDAI ఇండియాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తో క్యాష్లెస్ ఫెసిలిటీకి వెళ్ళేటట్టు క్యాష్లెస్ ఎనీవేర్ అనేటువంటి ఆప్షన్ తీసుకొచ్చింది. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికబుల్. రీఎంబర్స్మెంట్ అంటే హాస్పిటల్ బిల్ ని ముందు మనం కట్టాలి, తర్వాత ఆ బిల్స్ కంపెనీకి పెట్టుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. గుర్తుపెట్టుకోండి, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ లోనైనా సరే ఎక్స్క్లూజన్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని స్టాండర్డ్ ఎక్స్క్లూజన్స్, కొన్ని స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్స్, ఇంకొన్ని పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్స్, రీహాబిలిటేషన్, వెయిట్ లాస్, బ్యూటీ కాస్మెటిక్స్ సర్జరీస్ లాంటి వాటికి హాస్పిటలైజేషన్ అయినా సరే ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వవు. ఆ ఎక్స్క్లూజన్స్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మెన్షన్ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేయవు, కొన్ని ఫ్రాడ్ క్లెయిమ్స్ పెడతాయి. అలాంటి వాటిని కంపెనీ బ్లాక్ లిస్ట్ చేస్తుంది. హాస్పిటల్స్ లో అడ్మిట్ అయితే జెన్యూన్ క్లెయిమ్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేయవు. సో
మీరు ఎప్పుడు హాస్పిటలైజ్డ్ అయినా సరే ఒకసారి తప్పకుండా బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్ లిస్ట్ లో చెక్ చేసుకోవాలి ఆర్ మీ అడ్వైజర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ కొన్ని డాక్యుమెంట్స్ అండ్ లిస్ట్స్ వీడియో మధ్యలో మెన్షన్ చేశాను. అవి కావాలి అని అంటే నాకు వాట్సాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇప్పుడు నో మోర్ ఎన్ ఆప్షన్. ఇట్స్ మస్ట్ టు హ్యావ్ ప్రోడక్ట్ ఇన్ యువర్ లైఫ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.